హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ మినీ కుకీస్ చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్రిస్పీగా ఉన్నాయి, ఎంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టుగా ఉన్నాయి. చూడండి ఇలా ఈ మినీ కుకీస్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇవి చేసుకొని టీ తాగుతూ తిన్నామంటే సూపర్గా ఉంటాయి. పిల్లలకి ఇలా పెద్దగా కుకీస్ పెద్ద పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్న కుకీస్ చేసి పెట్టామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. చాలా పిల్లలు ఆడుతూ పాడుతూ తినేస్తారు వీటిని. టీ తాతనే కాకుండా మామూలుగా స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు వీటిని. చాలా టేస్టీగా వచ్చాయి. నేను చెప్పిన కొలతల్ని అలాగే టిప్స్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే సూపర్గా వస్తాయి ఈ కుకీస్. చాలా అంటే చాలా బాగుంటాయి. బయట అమ్మే కుకీస్ లాగానే ఉంటాయి. బిస్కెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి బయట అమ్ముతారు చూడండి ఉస్మానియా బిస్కెట్స్, అలాగే అదే టేస్ట్తో వచ్చాయి. కాకపోతే చిన్న చిన్నగా చేశాను, పిల్లలు ఇష్టంగా తింటారు, కాస్త వెరైటీగా ఉంటుందని ఇలా చిన్న చిన్నవిగా చేశాను. టేస్ట్ మాత్రం అలాగే ఉన్నాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. అవసరం అనే టేస్ట్ మాత్రం అద్దిరిపోయాయి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక బటర్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు నేను చెప్పిన టిప్స్ని అలాగే కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. బిస్కెట్స్ ఇంతకుముందు ఎప్పుడు చేయని వారు కూడా ఈజీగా మొదటిసారి చేస్తున్నా కానీ ఈజీగా ఈ కొలతలతో చేసుకున్నారంటే సూపర్గా బయట కొన్న వాటిలాగానే యాస్టీస్గా అదే టేస్ట్తో వస్తుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కడ ఈ బిస్కెట్స్ చేసినప్పుడు మాత్రం ఏ బిస్కెట్స్ చేసినా కానీ కొలతల్ని అస్సలు మిస్ కాకండి. కొలతలు యాస్టీస్గా కొలతలతో చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బిస్కెట్లు మీరు కూడా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియోని చూస్తూ చేసుకున్నారంటే ఈ బిస్కెట్లని పర్ఫెక్ట్గా మీరు కూడా బయట అమ్మే ఉస్మానియా బిస్కెట్ల లాగానే చేసేసుకోవచ్చు. మరెందుకు కాలేసం స్టార్ట్ చేసేద్దామా? ఈజీగా సింపుల్గా మినీ కుకీస్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోండి. ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోండి. లిక్విడ్గా ఉన్న బటర్ని వేసుకోకండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాంటి బటర్ని మాత్రమే వేసుకోండి. ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక 2 గంటలు బయట పెట్టారంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ బటర్ని యూజ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకుందాము. షుగర్ని మనము మిక్సీ పట్టుకున్నామంటే షుగర్ పౌడర్ అవుతుంది. ఆ షుగర్ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయకండి. మరీ తీయగా ఉంటే బిస్కెట్స్ అంత బాగుండదు. అందుకని 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకొని ఇలా బాగా స్పూన్తో కలపండి. ఇలా కాస్త షుగర్ మొత్తం ఇందులో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. ఈ బటర్లో షుగర్ పౌడర్ మొత్తం కలిసిపోయేటట్టు ఇలా స్పూన్తో బాగా కలపండి. ఒక 5 మినిట్స్ కలిపారంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు. 5 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలిపితే షుగర్ మొత్తం కరిగిపోతుంది. ఇలా బాగా కరిగిపోయాక ఇప్పుడు మనము ఇందులో ఇలా ఒక స్ట్రైనర్ తీసుకోండి. ఇలా ఒక జల్లెడ తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1 కప్పు కార్న్ఫ్లోర్. చూడండి ఈ కప్పుతో కరెక్ట్గా 1 కప్పు తీసుకోండి. కార్న్ఫ్లోర్ని కరెక్ట్గా సరిపోతుంది. అందులో మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సరిపోతుంది. మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో మైదా పిండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. వేసి ఇలా ఒకసారి జల్లించుకోండి బాగా. ఇందులోనే బేకింగ్ పౌడర్ వేసుకోండి. అది వేయడం స్కిప్ అయిపోయింది. 1/2 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ కొలతలు మాత్రం అస్సలు మిస్ కాకండి. చూడండి ఇలా బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకున్నాక ఇందులో వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేదంటే కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకోండి. 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది. వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇలా వీటన్నింటిని ఒక్కసారి బాగా కలుపుకోండి. చేత్తో ఇలా బాగా కలపండి. అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఇలా చేత్తో ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో కొద్దిగా పాలు పోసుకొని కలుపుకుందాం. మరీ ఎక్కువగా పోయకండి. మరీ ఎక్కువగా పోసారంటే పల్చగా అయిపోతుంది. అందుకని ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ పాలను వేసాను. పాలు వేసి ఇలా బాగా కలుపుకున్నాను. మరి ఎక్కువగా అవసరం పడదు. అసలు 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో షుగర్ పౌడర్ ఉంటుంది కదా. మనం కొద్దిగా కలిపేటప్పుడు కాస్త గట్టిగా ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక షుగర్ మెల్ట్ అయ్యి పల్చగా అయిపోతుంది. అందుకని 2 టేబుల్ స్పూన్సే వేసుకోండి. వేసి ఇలా గట్టిగా ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా గట్టిగా పిండి ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోండి. స్మూత్గా అయ్యే వరకు.
మీరు పాలు కానీ ఎక్కువగా వేశారంటే పల్చగా అయిపోతుంది. అందుకని కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా ఒక 5 to 10 minutes వరకు ఇలా బాగా కలుపుకోండి. స్మూత్గా అయ్యే వరకు ఇలా బాగా కలపండి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగే సాఫ్ట్గా వచ్చే వరకు ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసి ఇలా రోల్ లాగా చేసుకోండి. ఇలా చూడండి, ఇలా సన్నగా ఇలా చేత్తో ఇలా చేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈక్వల్గా వస్తాయి అన్ని బిస్కెట్స్ ఈక్వల్గా రావడానికి ఇలా చూపిస్తున్నాను. ఇలా వద్దనుకుంటే మామూలుగా పిండి కొద్దిగా తీసుకుంటూ బిస్కెట్ లాగా రౌండ్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్నారంటే ఈజీగా అన్నీ ఈక్వల్గా వస్తాయి, ఒకే సైజులో వస్తాయి, తొందరగా అయిపోతుంది. అందుకని నేను ఇలా చాకుతో కట్ చేసి ఈజీగా చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కొలతల్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఇలా ఒక్క ముద్దను తీసుకుంటూ ఇలా అరచేతిలో వేసి ఇలా స్మూత్గా చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా స్మూత్గా వచ్చాయి. ఇలా వీటన్నిటిని చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. అంతకుముందు మనము ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని పెట్టుకుందాము. ఇలా మందపాటి వెడల్పాటి గిన్నెని పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇందులో ఉప్పుని వేసుకోండి. ఇది ఆల్రెడీ నేను వాడిన ఉప్పు, బేకింగ్కి ఇలా చాలాసార్లు వాడాను. ఇలా ఉప్పు వేసి సన్నుప్పు వేసేసి ఇలా వెడల్పుగా చేసేసుకోండి. గిన్నెలోకి ఇలా వెడల్పుగా చేసేసుకొని దీనిపైన ఒక స్టాండర్డ్ పెట్టుకొని చూడండి. ఇలాంటి ఒక మూతనైనా పర్వాలేదు, లేదంటే గిన్నె అయినా పర్వాలేదు, కాస్త ఎత్తుగా ఉన్నదాన్ని పెట్టేసుకోండి. పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి మాత్రం సిమ్లో పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక 5 minutes వరకు ప్రీహీట్ చేసుకుందాము. ప్రీహీట్ అయ్యేంత వరకు మనము ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుందాం. ఒక ప్లేట్ అయినా, ఒక పళ్ళెం అయినా, ఒక మూత అయినా ఏదైనా ఒకటి తీసుకొని దానిపైన ఇలా ఆయిల్ వేసి ఆయిల్ని అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఏదైనా ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. నేను ఈసారి బటర్ పేపర్ వేయకుండా కాస్త ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పళ్ళానికి అప్లై చేశాను. కంప్లీట్గా స్ప్రెడ్ చేసి దానిపైన ఇలా వీటిని ఇలా చిన్న బాల్స్లా చేసుకున్నాం కదా పిండి ముద్దని, ఇలా చిన్న బాల్స్లా చేసుకొని వీటిపైన పెట్టేసుకుందాం. ఇలా పళ్ళెంలోకి అన్నిటినీ అరేంజ్ చేసుకుందాం. 1 by 1 కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇలా కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. ప్రతి ఒక్కదానికి మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసేయండి. ఇలా నేను చేసినవి ఒక ప్లేట్కి సరిపడా అయ్యాయి. నేను చేసిన పిండితో ఇలా ఒక ప్లేట్కి సరిపడా మినీ కుకీస్ వచ్చేసాయి. చూడండి, ఇలా అన్నింటినీ గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసుకోండి. ఇలా ఎందుకంటే బేక్ అయ్యాక కాస్త వెడల్పుగా అవుతాయి కాబట్టి, కాస్త ఉబ్బి సాఫ్ట్గా అవుతాయి కాబట్టి ఇలా నేను గ్యాప్ ఇచ్చేసి పెట్టేశాను. మీరు కూడా ఇలాగే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసేసి ఇందులో ఈ ప్లేట్ని పెట్టేసుకుందాం. మెల్లిగా పెట్టేసుకోండి. వేడిగా ఉంది కదా, కాస్త మెల్లిగా పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. ముందుగా మాత్రం మన స్టవ్ పైన పెట్టేసి మాత్రం ముందుగా వేడి చేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఈ ప్లేట్ని కుకీస్ ఉన్న ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి. చూస్తే బాగా బేక్ అయితే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని తీసేసుకోండి, లేదంటే అలాగే ఉంచండి. 15 నిమిషాల నుంచి కంపల్సరీగా 20 నిమిషాల వరకు ఉంచండి. అప్పుడే కరెక్ట్గా బేక్ అవుతాయి. నేను 20 నిమిషాలు ఉంచాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత తీసేసి వీటిని మెల్లిగా బయటకు తీసేద్దాము. చూడండి, ఇలా మెల్లిగా బయటకు తీసేయండి. బయటకు తీసేసి కాస్త చల్లారనివ్వండి. ఇవి కాస్త చల్లారే వరకు వీటిని అలాగే పక్కన పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నారంటే కరెక్ట్ బాగా చల్లారిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారా. బటర్ పేపర్ వేయలేదు కాబట్టి కాస్త కింద మాడినట్టుగా వచ్చాయి, కాస్త లైట్గా. అవి ఏం మాడలేదండి, కాస్త కలర్ చేంజ్ అయ్యాయి అంతే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మీరు బటర్ పేపర్ వేశారంటే ఆ టెన్షన్ కూడా ఉండదు, కాస్త కలర్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇలా వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని తినేసేయండి, అంతే. మినీ కుకీస్ రెడీ అయిపోయాయి. చూసారా, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా ఈ బిస్కెట్స్ని చేసుకోవడం. మీరు కూడా
ఈరోజే ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, ఈరోజే ఈ రెసిపీని చేసేసుకొని తినేసేయండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 2-3 గంటల పాటు చల్లారనిచ్చారంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 2-3 నెలల వరకు పాడవకుండా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో మాత్రం చేసుకోండి. నేను చెప్పాను కదా అక్కడక్కడ టిప్స్, వాటిని ఫాలో అవుతూ, నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే బయట కొన్ని ఉస్మానియా బిస్కెట్ల లాగానే యాస్టీస్గా అలాగే అదే టేస్ట్తో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మనము ఇంట్లోనే ఎన్నో రకాల వంటల్ని చేసేసుకోవచ్చు. కాకపోతే చేసే విధానము అలాగే పద్ధతి ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఫాలో అయ్యామంటే ఎవరైనా చేసేసుకోవచ్చు. కొత్తగా చేసేవారు కూడా ఏం టెన్షన్ పడకుండా చేసేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కొలతల్ని అలాగే టిప్స్ని ఫాలో అవుతూ చేసేసుకోండి. అలా చేసుకున్నారంటే మీరు కూడా ఈజీగా ఏ వంట అయినా చేసుకోగలుగుతారు. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈరోజే చేసేసుకొని ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని పిల్లలకి ఇవ్వండి. పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మీరు కూడా టీ తాగే టైంలో వీటిని తినుకుంటూ టీ తాగారంటే సూపర్గా ఉంటాయి. ఈరోజు మినీ కుకీస్ని ఏ విధంగా చేయాలో చూసేశారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.